రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి ఏదైతే వివేక్ ఇలాకాలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏదైతే కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి కైవసం చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ఏదైతే మెజార్టీ వార్డులు కూడా ఇప్పటికే కన్ఫర్మ్ అయినట్టు తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి. ఏదైతే మంచిర్యాల జిల్లా సంబంధించి కేతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌంటింగ్ దూసుకుపోతున్నది. మొత్తం 22 వార్డు స్థానాలకు గాను 16 బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీ సంబంధించి 22వ వార్డు అక్కడ ఏదైతే కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ తో పాటు సిపిఐ పార్టీ రెండు పార్టీలు కూడా కూటమిగా ఏర్పడ్డాయి. సిపిఐ పార్టీకి 7 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. మిగతా స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను నిలిపింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎవరు కూడా దాదాపు 16 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. ఏదైతే కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి 22వ సిపిఐ తో పాటు అటు బీఆర్ఎస్ కూటమి అభ్యర్థి మిట్టపల్లి సరిత 456 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అలాగే 19 వాళ్ళు కూడా బీఆర్ఎస్ లీడింగ్ కొనసాగుతున్నది. అలాగే రంగరాజు 19వ వార్డుకి సంబంధించి కూటమి రంగరాజు 19వ వార్డు సంబంధించి గెలుపొందారు. అలాగే సంధ్యారాణి డాక్టర్ సంధ్యారాణి 10వ వార్డు సంబంధించి కూడా ఈ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. కేతన్పల్లికి సంబంధించి కూడా మొత్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ లీడింగ్ కొనసాగుతున్నది. అలాగే సిపిఐ బీఆర్ఎస్ కూటమి అభ్యర్థి 2వ వార్డుకి సంబంధించి రామడుగు లక్ష్మణ్ కూడా ముందంజలో ఉన్నారు. అలాగే 21వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి బబ్బర స్వర్ణలత కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తంగా అటు మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలోని కేతన్పల్లి మున్సిపాలిటీతో పాటు మరోవైపు చెన్నూరు మున్సిపాలిటీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ ఏదైతే అభ్యర్థులు ముందంజలో ఉండే పరిస్థితులు ఉన్నట్టుగా కూడా తెలుపుతున్నారు. అంటే మొత్తంగా తెలుస్తా ఉన్నది. మరి కొద్దిసేపట్లో కూడా ఫలితాలు వెలువడిన నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలోని కీలకమైన కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ జిల్లాలోనే బోనికొట్టే మరికొద్ది సేపట్లో బోనికొట్టిన నేపథ్యంలో మంత్రి ఎన్ని కుయుక్తులు కుట్రలు పన్నినా కూడా ప్రజలందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు. బీఆర్ఎస్ అని ఏదైతే ప్రజలు తెచ్చుకుంటున్నారు. మొత్తంగా అడుగునా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ అడుగున అధికార దుర్వినియోగానికి పాల్పడి కాంగ్రెస్ అటు అభ్యర్థులకు విచ్చలవిడిగా డబ్బులు అలాగే మద్యం పంపిణీ చేసినప్పటికీ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నేలకేసి కొట్టి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని ఆదరించారు. మొత్తంగా దాదాపు 22 వార్డు స్థానాలకు గాను దాదాపు 16 స్థానాల్లో ఆధిక్యంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. భారీ ఆధిక్యంలో వాళ్ళ బీఆర్ఎస్ తో పాటు సిపిఐ కూటమి అభ్యర్థులు గెలుపొందనున్నారు. మరికొద్ది సేపట్లో ఏదైతే అధికారికంగా ఫలితాలు వెలువడనున్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ ఉమేష్.